సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దైవజనమ, నిన్నటి దినం మొదటి రోజు శుద్ధీకరణ కూటం బహు ఆశీర్వాదకరంగా జరిగించారు. యేసుక్రీస్తు వారిని మన సహోదరులుగా చేసుకోవాలని, ఆ సహోదరునితో మనం ఐక్యత కలిగి ఉండాలని దైవజనులు జార్జన ద్వారా చక్కటి వర్తమానం ఫస్ట్ సెషన్లో మనం విన్నాం. అలాగే నిన్నటి రాత్రి నేటి కాలంలో నిజమైన భక్తిపరులు ఉన్నారా, నిజమైన భక్తిపరులు ఉన్నారా, హృదయాలను కదిలించే వర్తమానాలు నిన్నటి దినాన దేవుడు విడిపించారు. ఈరోజు కూడా, ఈరోజు రేపు శుద్ధీకరణ కూటాలు జరుగుతాయి. ఒక మనిషి ఎందుకు భక్తి జీవితంలో నిలకడగా బ్రతకలేకపోతున్నాడు, భక్తిలో నిలకడగా నిలవబడలేకపోవటానికి కలిగిన కారణం ఏంటి? ఈరోజు పగలు శుద్ధీకరణ కూటంలో దేవుని వాక్యం వినబోతున్నాం. ఈరోజు రాత్రి అందరూ ఆసక్తితో ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. నిశ్చయంగా దేవుడు దివ్యమైన కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించునుగాక. మంచిది. ఈ శుద్ధీకరణ దినాల్లో శుద్ధీకరణతో కూడిన ఒక దివ్యమైన వర్తమానం లేఖనాల్లో నుంచి చూద్దాం. 137 కీర్తన 9వ చరణం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. విన్నారా? ఈ వాక్యం కొంతమంది అపార్థం చేసుకున్నారు. వాక్యపు లోతు, వాక్యములో ఉన్న ఆత్మీయ అర్థాన్ని ఎరుగక పసిపిల్లల్ని పసిపిల్లల్ని పట్టుకొని బండకేసి కొట్టడం ఏంటి, బండకేసి కొట్టినవాడు ఎట్లా ధన్యుడవుతాడు, క్రైస్తవ్యం హింసను ప్రోత్సహిస్తుంది, క్రూరత్వాన్ని నేర్పుతుంది అని కొంతమంది అమాయకంగా తెలియక ఆ మాట మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, అక్షరం చంపుతుంది. అక్షరం వెనుకున్న ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకుంటే ఆ ఆత్మీయ అర్థం మనలను జీవింపచేస్తూ ఉంది. ఈ అక్షరంలో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటో లేఖనాల్లో నుంచి ధ్యానిస్తే, నీ పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న దైవజనమ, రాబో 2024 సంవత్సరం అంతా ప్రజలు నిన్ను చూసి ఎంత ధన్యుడురా ఈయన, వీళ్ళ కుటుంబం ఎంత ధన్యకరమైన కుటుంబంరా, ధన్యుడు ధన్యుడు, నీ బ్రతుకునే ఒక ధన్యకరమైన బ్రతుకుగా దేవుడు చేయునుగాక. ఎస్, ప్రజలు నిన్ను చూసి అనాలి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దైవజన్మ, నా చేతులెత్తి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆ కృపగల దేవుడు నీ బ్రతుకును ఒక ధన్యకరమైన బ్రతుకుగా, లోకస్తులు కూడా తల్లి నిన్ను చూసి అనాలి ప్రజలు, నీవు ధన్యురాలివమ్మా, నీ గర్భం ధన్యమైందమ్మా, నీ పిల్లలు ధన్యులయ్యా, నీ కుటుంబం, నీ సంసార జీవితమే ఒక ధన్యకరమైనదయ్యాని, ధన్యుడు ధన్యుడు ధన్యుడని ప్రజలు నోరారా దేవుడి నీకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభుని స్తుతించుదురుగాక. ఎస్, 2024లో ఆ ధన్యకరమైన జీవితం మనం అనుభవించాలంటే పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టాలి. ఈ మాటకున్న అర్థం, పసిపిల్లలు వాస్తవంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పసిపిల్లలు నిర్మలత్వానికి, నిష్కలంకత్వానికి సాదృశ్యంగా ఉన్నారు. అందుకని మనం అంటాం కదా, రేయ్ పసిపిల్లలు దేవుడితో సమానవరా అని కదా.
నిజమే. అందుకని బైబిల్లో కూడా రాసి ఉంటుంది, మీరు చిన్న బిడ్డల మీరు చిన్న బిడ్డల వంటి వారిగా మారితేనే కానీ పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేరు అంటాడు. ఎక్కువ శాతం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పసిబిడ్డలను అమాయకత్వానికి, నిర్మలత్వానికి, నిష్కలంకత్వానికి సాదృశ్యంగా పోల్చింది. కొన్ని సందర్భాల్లో పసిబిడ్డను పాపంతో దేవుని వాక్యం పోల్చింది. కంగారు పడకండి, పసిబిడ్డలను పాపంతో పోలుస్తున్నందుకు నేను వివరణ ఇస్తాను. బైబిల్లో కొన్ని అర్థాలు మనం చూస్తే పాము ఉంది. మనం పాములాగా బ్రతకొచ్చా బ్రతకూడదా అంటే మిమ్మల్ని అడుగుతా, చెప్పండి. మనం పాములాగా బ్రతకొచ్చా బ్రతకూడదా చెప్పాలి, కామెంట్ చేయండి కింద. కొంతమంది అంటారు, అమ్మమ్మమ్మ పాములాగా ఎట్లా బ్రతుకుతామన్నా, అది అసలే విషపూరితమైంది, కాటేస్తుంది, దానికి పగ ఎక్కువ, ఏదో కోపం ఎక్కువ, బొసలు కొట్టిద్ది. రైట్, పాము ఎక్కువ శాతం చెడుతనానికే సాదృశ్యం. కానీ ప్రభువారు ఒక మాట అంటారు కదా, పావురము వలె నిష్కపటులు, పాము వలె వివేకులయుండు కదా. అంటే పాములో కూడా ఒక మంచితనం, ఎక్కువ శాతం చెడుతనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అగ్ని ఉంది కదా, అగ్ని ఒకవైపు వాక్యానికి గుర్తు, నా మాటలు అగ్ని వంటివి కావా. అదే అగ్ని పరిశుద్ధాత్మకు గుర్తు. అగ్ని స్వరూపుడిగా మేడగది మీదకి దిగి వచ్చారు కదా, విచిత్రం చూడండి. అదే అగ్ని యెషయా గ్రంథంలో భక్తిహీనతో పోల్చింది వాక్యం. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది అని అంటాడు. సో అగ్ని ఒకవైపు పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మకు, వాక్యానికి సాదృశ్యమైతే, అదే అగ్ని భక్తిహీనతకు సాదృశ్యంగా కూడా దేవుని వాక్యం పోల్చింది. లైక్ దట్ ఈ స్థలములో పాపాన్ని పసిబిడ్డతో పోల్చింది. ఎలా? యాకోబు పత్రికలో చూస్తాం కదా, దురాశ గర్భము ధరించి పాపమును కనును. ఏం కన్నది? పాపాన్ని కన్నది. రైట్, అప్పుడే కనబడిన బిడ్డను ఏమంటారు? పసిబిడ్డ అంటారు. పాపము పరిపక్వమై మరణాన్ని కనును అని రాసి ఉంటుంది. నేను చెప్తున్న మాట మీకు అర్థమైంది కదా. ఒకవేళ డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. దానికి ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే నేను పూర్తి వివరణ ఇస్తాను. మరొకసారి చెప్తాను. దురాశ గర్భము ధరించి పాపమును కనును. ఏం కన్నది? పాపాన్ని కన్నది. అప్పుడే కనబడిన బిడ్డను ఏమంటారు? పసిబిడ్డ అంటారు. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నీలో ప్రారంభమైన పాపం అది పసితనంగా ఉన్నప్పుడే, పాపం మొలకెత్తినప్పుడే, పాపపు బీజం అప్పుడే నీలో నుంచి బయటపడుతున్నప్పుడే, ఆ చిన్న దశలోనే దాన్ని నువ్వు చంపేసేటువంటి వాడిగా ఉండాలి. నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలేంటో వింటున్నారా? నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలేంటో వెంటనే పసిగట్టి వాటిని పట్టుకుని క్రీస్తుని బండకేసి, నీ చిన్న చిన్న బలహీనతలను క్రీస్తుని బండకేసి వాటిని నువ్వు చంపగలిగితే నీ ఆధ్యాత్మిక జీవితం ఒక ధన్యకరమైన జీవితంగా మారిపోతుంది. ప్రజలు నిన్ను చూసి అంటారు, ధన్యుడు ధన్యుడు, బా ఆ తల్లి ధన్యురాలురా. ఎప్పుడు మనం ధన్యులమవుతామో తెలుసా? పాపం చిన్నగా ఉన్నప్పుడే, అది పెరిగి పెద్దదై పరిపక్వత కాకమునిపే, పాపం చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని మనం క్రీస్తు అనే బండకేసి వాటిని చంపే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుగాక. క్రైస్తవ జనమ, చాలామంది క్రైస్తవ జీవితంలో ఈ చిన్న బలహీనతే కదా, ఈ చిన్న పొరపాటు నన్ను ఏం చేస్తుంది, ఈ చిన్న మోహపు చూపే కదా, ఇది నన్నేం చేస్తుంది, ఏదో అప్పుడప్పుడు సెల్ ఫోన్లో చిన్న చిన్న న్యూడ్ ఫొటోసే కదా నేను చూస్తుంది, ఇది నన్నేం చేస్తుంది,
అప్పుడప్పుడు తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఊహలు ఇవి మానవ సహజమే కదా. ఈ చిన్న తప్పుడు ఆలోచనలు నన్నేం చేస్తాయి అని చాలాసార్లు చిన్న చిన్న బలహీనతలే కదనని ఆ చిన్న వాటిని బ్రతకనిస్తాం. బైబిల్లో మీరు ఎరుగుదురు కదా, చిన్న నిప్పు విస్తారమైన అడవిని తగలబెడతాడు. విన్నారా? చిన్న నిప్పు. నిప్పు నిందాక దేంతో సాదృశ్యంగా చెప్పాము? భక్తిహీనత. నీలో ప్రారంభమైన చిన్న భక్తిహీనత, చిన్న పాపం విస్తారమైన ఆధ్యాత్మిక అనుభవాలను కూడా కాల్చి బూడిద చేస్తాయి. జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, పెద్ద పెద్ద బలహీనతలేవి నీలో లేవు. ఏమో ఉన్నాయేమో దిద్దుకో. మెట్టుకు ఎక్కువ శాతం క్రైస్తవుల్లో ఉండేది చిన్న చిన్న బలహీనతలు. ఆ చిన్నవే పెరిగి పెద్దవై నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కబలిస్తాయి అన్న సంగతి గ్రహించు. చిన్నవే కదనని చిన్నవాటిని ఉండనిస్తే ఆ చిన్నవి మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తాయో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు తప్పకుండా నోట్ చేసుకోండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, అందరూ చూడండి. 7వ అధ్యాయం 8వ వచనం, అలాగే 8వ అధ్యాయం 9, 10 వచనాలు లేఖనాల్లో నుంచి నేను చదువుతాను. అందరూ మీ బైబిల్ తెరిచి మాటలు గమనించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. ఎంత కొమ్ము చెప్పాలి? ఎంత కొమ్ము? చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. విన్నారా? ఒక చిన్న కొమ్ము మొలిచిందట. ఈ చిన్నదే కదానని దానికి స్థలం ఇస్తే ఆ చిన్న కొమ్ము 3 బలమైన కొమ్ములను పెరికి వేసిందట. రైట్. 8వ అధ్యాయం చూడండి, 9, 10 వచనాలు నేను చదువుతాను. దయతో అందరూ గమనించండి. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచాను. ఎంత కొమ్ము? చిన్న కొమ్ము. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఏమైందట? అత్యధికంగా అది బలిసింది. అత్యధికంగా బలిసి 10వ వచనం, ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. దైవజనమా, లోతైన విషయం శ్రద్ధతో వినండి. వినారా? చిన్న కొమ్ము మొలిసిందట. చిన్నది చిన్నదిగా లేదు, ఏమైపోయింది? బలిసిందట. వినారా? బలిసి ఏం చేసింది? అది ఆకాశమునంటునంతగా పెరిగి, చిన్నదే ప్రారంభంలో, బలిసింది ఆకాశమునంటునంతగా పెరిగి ఇప్పుడు ఇదేం చేస్తుందో తెలుసా? నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. నక్షత్రం అంటే మీకు తెలుసు కదా, దేవుని కొరకు ప్రకాశించే బిడ్డలు. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, నక్షత్రాలలో 3 వంతులు నక్షత్రాలను సాతాను తన తోకతో లాగి నేల మీద పడేశాడట. వింటున్నారా? నిజమే. చిన్న చిన్న బలహీనతలకు నక్షత్రాలాగా ప్రకాశించిన భక్తి కలిగిన వాళ్ళు చోటిచ్చి, వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు. ఆకాశ గగనాల్లో కాంతులీనుతూ ప్రకాశమానమైన వెలుగుతో దేవుని కొరకు ప్రకాశించిన వారు మామూలు సేవకులు కాదు. వాళ్ళు నక్షత్రాలు, మామూలు విశ్వాసులు కాదు. భూమికి అంటనంత ఎత్తులో ఆకాశ గగనాలలో కాంతులీనుతూ తేజో నక్షత్రాలుగా ప్రకాశించిన వారు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? చిన్న బలహీనతకు అవకాశం ఇచ్చారు, అది బలిసి పెరిగి ఆకాశమునంతగా ఎదిగి నక్షత్రాలను నేలకు పడవేసి కాళ్ళతో అనగదొక్కుతూ ఉన్నాయట. ఈ వాక్యం వింటున్న దైవజనమా, నీకు బాగా తెలుసు, చాలా విషయాల్లో నువ్వు భక్తి కలిగినోడివి. నీకు తెలుసు,
చిన్న చిన్న బలహీనతలు నీలో ఉన్నాయి. చిన్న చిన్న బలహీనతలు నీలో ఉన్నాయి. ఆ చిన్నగా ఉన్నప్పుడే నువ్వు పసిగట్టు. ఆ చిన్న బలహీనతలుగా ఉన్నప్పుడే వాటిని పట్టుకో. వెంటనే వాటి బండకేసి నువ్వు కొడితే, ఏ బండ? క్రీస్తు అనే బండకేసి నువ్వు కొడితే నీ బ్రతుకు ధన్యమైపోతుంది. చిన్నవే కదనని అశ్రద్ధ చేస్తే ఎంత దారుణమైన పరిస్థితి జరుగుతుందో బైబిల్లో భక్తుడైన దావీదు గారి జీవితంలో నుంచి ఒక చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. ఒకానొక దినమున, 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగింకు వేళ దావీదు పడకల మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచుండగా పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఇక ఈ వివరాలన్నీ మీకు తెలుసు. దావీదు సాయంకాలమందు, విన్నారా, మిద్దె మీద అటు ఇటు సంచరిస్తున్నాడట. వాస్తవంగా దావీదు భక్తునికి ఒక అలవాటు ఉంది. నా ప్రార్థన ధూపం వలె సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యం వలె ఉన్నది అంటాడు. దావీదు గారికి ఉన్న దివ్యమైన గుణం ఏంటంటే సాయంకాలం ఏంటంటే ప్రార్థన చేయటం. ఇది దావీదు గారికి ఉన్న దివ్యమైన అలవాటు. ఉండాల్సిన చోట ఉండకుండా, చూడండి, ఉండాల్సిన చోట ఉండకుండా ఉండకూడని చోట ఉన్నాడు. ఉండకూడని చోట ఉన్నాడు గనుక చెయ్యకూడని పని చేశాడు. క్రైస్తవ జన్మ ఎందుకో ఆ సాయంత్రం దావీదు సాయంకాలపు ఆరాధన నిర్లక్ష్యం చేశాడు, అశ్రద్ధ చేశాడు. నీ జీవితంలో కూడా నా తట్టు చూడు. నువ్వు క్రమాన్ని నేర్పరచుకో. ప్రతి ఉదయం అరుణోదయపు దినాన నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసే సమయంలో పడక మీద ఉండకో. ప్రార్థన చేసుకునే సమయంలో సెల్ ఫోన్తో గడుపుకో. ప్రార్థన చేసుకునే సమయంలో బయట పని ఉందని బయటకు వెళ్ళకో. ఉండాల్సిన చోట ఉండకపోతే, విన్నారా, చేయాల్సిన పని నువ్వు ఉండాల్సిన చోట నువ్వు ఉండకపోతే ఉండకూడని స్థలంలో ఉంటావు. ఉండకూడని స్థలంలో నీవు ఉంటే చేయకూడని పనులు నువ్వు చేస్తావు. జాగ్రత్త. ఒక చిన్న శ్రద్ధ. ఎంత? ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమైపోయింది? దైవజనమా, ఏ విషయంలోనైనా నువ్వు అలిసిపోగానే ప్రార్థన విషయంలో నువ్వు అలిసిపోకుందువుగాక. కుటుంబారాధనలో అలిసిపోకుందువుగాక. రైట్. సరే, మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నాడు. పైనుంచి చూచాడు. అతడు చూచుచుండగా బత్షెబను చూశాడు. చూసిన వెంటనే దావీదేమనుకోవాలి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయ్యా అని అనుకోవాలి కదా. అనలా. ఏం చూస్తే ఏమైందిలే, ఒకసారి చూస్తే ఏమైందిలే, నేనేం తప్పు చేయట్లేదు కదా, చూస్తే ఏమైందిలే, చూడటం కూడా పెద్ద తప్ప, జస్ట్ చూస్తున్నాను అంతే కదా. విన్నారా? జస్ట్ చూస్తున్నాను అంతే కదా, నేనేం తప్పు చేయట్లేదు కదా అన్న దూరంలో దావీదు బ్రతికాడు. నీ జీవితంలో కూడా యవన తమ్ముడా విను, యవన తమ్ముడా విను. నువ్వు ఫోన్ తీసుకొని అట్లా చూసేటప్పుడు ఏవో వాట్సాప్ స్టేటస్లు కనపడతాయి. ఇది భలే ఉంది అని ఇట్లా వాట్సాప్ స్టేటస్ చూస్తావు. అట్లా నెక్స్ట్ చూసి అట్లా స్క్రోలింగ్ అవుతా నెక్స్ట్ చూద్దాం అనుకుంటే ఏ సినిమా క్లిప్పింగో, ఏ సినిమా బిట్టో, ఏ న్యూడ్ నేకెడ్ ఫోటోనో ఏదో ఒక చిన్నది కనపడుతుంది. పర్లేదు, అట్లా చూస్తున్నాను అంతే కదా, నేనేం తప్పు చేయట్లేదు కదా, చిన్న సినిమా బిట్టే కదా నేను చూసింది, సినిమా అంతా చూడట్లేదు కదా అని మొట్టమొదటి సైతానుగాడు బిట్లు చూపిస్తాడు. సైతానుగాడు మొట్టమొదటి చిన్న బిట్లు చూపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అంటాడు, ఇక బిట్లు చూసావు కదా, సినిమా చూస్తే తప్పే ఉంది, దించుతాడు. చిన్నవే నీ బ్రతుకును, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బుగ్గిపాలు చేస్తాయి అన్న సంగతి గ్రహించు. దైవజనమా,
ఆ మోహపు చూపు అనే పసికందు నీలో పుట్టినప్పుడే క్రీస్తు అనే బండకేసును కొడితే నీ ఆధ్యాత్మిక జీవితం ఒక ధన్యకరమైన జీవితంగా మారిపోతాయి. ఇక్కడేం జరిగింది? చూచుచుండగా చూశాడు, చూచుచుండగా, చూచి కాదు, చూచుచుండగా చూస్తూనే ఉన్నాడు. చూచుచుండగా, వినారా ఈ మాట? చూచుచుండగా చూచుచుండగా మెద్దె మీద నుండి దిగాడు, దూతను పంపాడు, తను తీసుకొచ్చాడు. ఏమండి? చేయకూడని కార్యక్రమం చేశాడు. తన పాపం బయటపడిద్దేమోనని నరహత్య జరిగించాడు భక్తుడైన దావీదు. నేనంట, ఒకేసారి సాతాను దావీదును నరహత్యకు తీసుకొని వెళ్ళలా. విన్నారా? ఒకేసారి దావీదును అక్రమానికి తీసుకొని వెళ్ళలా. పాపం పసికందుగా చిన్నగా ప్రారంభమైంది. ఏంటి? మోహపు చూపు దగ్గర ప్రారంభమైంది. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీలో మోహపు చూపు ఉందేమో, జాగ్రత్త. నీలో కోపం ఉందేమో, జాగ్రత్త. నీలో అసూయ ఉందేమో, జాగ్రత్త. కయ్యూను తన తమ్ముడు బలిని అంగీకరించినందుకు అసూయపడ్డాడు. ఆ అసూయ చివరికి ఎక్కడికి తీసుకెళ్ళింది? నరహత్యకు తీసుకొని వెళ్ళింది. విన్నారా? ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? ఆకాను చూశాడు, ఆశించాడు, దాచుకున్నాడు. చివరికి ఏమైపోయింది? మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ వాక్యం వింటున్న దైవజనమ, శుద్ధీకరణ కోటాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? అవి పసికందుగా ఉన్నప్పుడే వాటిని క్రీస్తు అనే బండకేసి నువ్వు చంపితే నీ బ్రతుకును ఒక ధన్యకరమైన బ్రతుకుగా దేవుడు మారుస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా ప్రవక్తకి దైవదర్శనం కలిగింది. దైవదర్శనం కలిగినప్పుడు గగ్గోలు పెట్టి ఏడుస్తాడు. ఏమంటాడో తెలుసా? అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నేను సంచరిస్తున్నాను అంటాడు. ఒక చిన్న బలహీనత. ఏంటా బలహీనత? అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన పెదవులు. దాని కొరకు గగ్గోలు పెట్టి ఏడ్చాడు. క్రీస్తు అనే బండ మీద ఆ చిన్న స్థితిలో ఉన్న ఆ పాపాన్ని క్రీస్తు అనే బండకేసి కొట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆయన పశ్చాత్తాపాన్ని దేవుడు ఆలకించి ఆ అపవిత్రుని పవిత్రుడుగా మార్చాడు. పశ్చాత్తాపం నేను తీసుకుని వెళ్ళేది పవిత్రతకే. అలా తాను పవిత్రుడైన తర్వాత తన బ్రతుకును గూర్చి ఏమంటాడో తెలుసా? ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యాలుగాను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మేమున్నాము అంటాడు. ఎంత ధన్యకరమైన బ్రతుకుగా ఆయన బ్రతుకును మార్చాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను క్రైస్తవ జనమా, ప్రభు నాకు ఇచ్చిన నా పిల్లలారా, నా ఆధ్యాత్మిక సహోదరులారా, తండ్రులారా, తల్లులారా, 2024 సంవత్సరం నిన్ను నీ పిల్లలను అన్య ప్రజల మధ్యలో దేవుని ప్రజల మధ్యలో ఒక సూచనగా దేవుడు నిలవబెట్టునుగాక. నిన్ను నీ పిల్లలను ఒక మహత్కార్యంగా దేవుడు నిలవబెట్టునుగాక. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అన్ని ప్రజల మధ్యలో నిన్నొక సూచనగా ఒక మహత్కార్యంగా దేవుడు నిలవబెట్టునుగాక. అలా నిలవబెట్టున్నట్లుగా ఏవేమున్నాయి? కోపం ఉందా? ఈరోజు చిన్నదే, అది బలుస్తుంది, జాగ్రత్త. బండకేసి కొట్టే. అసూయ ఉందా? గర్వం ఉందా? దుడుగుతనం ఉందా? మోహపు చూపు ఉందా? తప్పుడు ఆలోచనలు ఉన్నాయా? ఏ చిన్న చిన్న బలహీనతలు నీలో ఉన్నాయో ఉన్న పాటున నువ్వు పశ్చాత్తాపడి క్రీస్తు అనే బండకేసి నీ పాపాన్ని నువ్వు కడుక్కోగలిగితే నీ బ్రతుకంతా ఒక ధన్యకరమైన బ్రతుకుగా దేవుడు చేయునుగాక. రండి, శుద్ధీకరణ కోటాలు జరుగుతున్నాయి. మరెక్కువగా శుద్ధి చేసుకోవటానికి దేవుడు దివ్యమైన సందేశాలు మనకి ఇస్తూ ఉన్నారు. ఓ చిన్న ప్రార్థన మీకు చేస్తాను. ఏ బలహీనతలు మీలో ఉన్నాయో
ఆ చిన్న చిన్న బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. దివ్యమైన కార్యం దేవుడు చేయునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు. పసిబిడ్డలను బండకేసి కొట్టువాడు ధన్యుడు. దేవా, ఆ పసిబిడ్డ అంటే ఏంటో పాపం మాలో పసితనంగా ఉన్నప్పుడే, ప్రారంభంలోనే దాన్ని మేము తుంచాలని మాతో మీరు మాట్లాడారు స్వామి. అవును నాయన, చిన్న నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టింది. చిన్న కొమ్ము అది బలిసి ఆకాశ నక్షత్రాలను పడవేసి కాళ్ళ కింద అనగదొక్కుతుందని సెలవిచ్చావు. యేసు నామం పేరిట ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రతి పొరపాటును మీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లుగా మీ కార్యం చేయండి. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.